ఏం బాబు, వచ్చి కనీసం 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతారా? మీ అల్లుడి గారి గురించి తెలియందే ఉందా ఆంటీ? అయినా నీకు పూర్తిగా నయమైపోయింది కదమ్మా. పాపం ఆయన ఎక్కడ పనులక్కడ వదిలేసి వచ్చారు. పనులన్నీ పూర్తయ్యాక మళ్ళీ వస్తారమ్మా. సర్లే, మీ ఇష్టం. ఏ కానిస్టేబుల్, ఏమైంది? మేడం, ఇతని కాలుకు దెబ్బ తగిలిందంట. రేపీ పాటికి ఆ లెటర్ ఆ ముసల్దానికి చేరడం, చదివిన 2వ క్షణంలోనే అది బకెట్ దనేయడం గ్యారంటీ. అది చచ్చాక ఇక నువ్వు నన్నేం చేస్తావే? అల్లుడు రాశాడా? ఏమండి, మా నల్లుడు ఉత్తరం రాశాడండి. ఏది రాజేశ్వరి, ఏది? మన అల్లుడు ఉత్తరం రాశాడా? ఏంటండి చదువుతుంటే లాక్కుంటారు? అబ్బా, నేను చదివి వినిపిస్తాగా. అత్తమ్మ, అసలు నేను మీ అల్లునే కాదు, హారిక కూడా మీ కూతురు కాదు. మీ కూతురు చచ్చిపోతే మీ భర్త అచ్చం మీ కూతురులా ఉన్న నా భార్య గాయత్రిని తీసుకొచ్చి మీ కూతురులా నాటకం ఆడిస్తున్నాడు. ఏంటండి, లెటర్ చదివి వినిపిస్తానని చెప్పి అలా కొయ్య బొమ్మలా నిల్చుండిపోయారు? ఇలా ఇవ్వండి, నేనే చదువుకుంటాను. ఏం చదివేది? అసలు ఇది నీకు వచ్చిన లెటరే కాదు. మా నల్లుడు రాసిన లెటర్ పట్టుకుని నాకొచ్చిన లెటర్ కాదంటారేంటి? అసలు మీరు లెటర్ సరిగ్గా చదివారా? అది నాకొచ్చిన లెటర్ కాకపోతే దాని మీద నా పేరెందుకుంది? లోపల అత్తయ్య అని ఎందుకు రాసింది? ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే రాజేశ్వరు ఉన్నావా? లేకపోతే నీ ఒక్కదానికే అల్లుడున్నాడా? ఆ ఎదురింట్లో ఇంకో రాజేశ్వరు ఉంది కదా, ఆవిడకి వచ్చిన లెటర్ ఇది. అలాగా? నేనింకా మా నల్లుడు రాసిన లెటర్ ఏమో అనుకున్నానండి. అల్లుడు వెళ్ళి ఇంకా 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే లెటర్ ఎందుకు రాస్తాడనుకున్నావు? అయినా ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాడు కానీ లెటర్ ఎందుకు రాస్తాడు మన అల్లుడు? పైగా ఈ లెటర్ చూసావా? ఇది ఇండియా నుంచి వచ్చింది, అమెరికా నుంచి వచ్చింది కాదు. అమెరికాలో లెటర్స్ ఇలా ఉండవు. నిజమేనండి. ఇంత చిన్న విషయం నేనెందుకు గమనించలేకపోయాను? ఫోన్లండి, ఆ లెటర్లా ఇవ్వండి, తీసుకెళ్లి ఆవిడకి ఇచ్చేస్తాను. రాజేశ్వరి, అసలే నీకు కాలు బాగోలేదు, ఇంట్లో పనులు చేయదంటే బయటికి వెళ్తానంటావా? నేను హాస్పిటల్కి వెళ్ళేప్పుడు ఈ లెటర్ వాళ్ళకి ఇస్తానులే, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఎంత పని చేసావురా? నేను ఇంట్లో ఉన్నప్పుడు ఈ లెటర్ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. అయినా వాడు సిఐ మాధవి కస్టడీలో ఉన్నాడు కదా, ఈ లెటర్ ఎలా రాయగలిగాడు? నేను చెక్ చేశానమ్మా, అంతా కరెక్ట్గానే ఉంది. అంతా మంచి జరగాలని భగవంతుని ప్రార్థించి సంతకం చేయండి. చేయండి అమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? మీ మీద ఆయనకి ఎంత నమ్మకం లేకపోతే ఇంత గొప్ప బాధ్యత మీకు అప్పగిస్తారు? కొన్ని టెండర్లు కంపెనీ పేరు ప్రతిష్టల కోసం వేస్తారమ్మా, ఇంకొన్ని కంపెనీ అభివృద్ధి కోసం ఉపయోగపడతాయి, కొన్ని వేల మంది జీవితాలు నిలబెడతాయమ్మా. కానీ ఈ 3 కలిసిన టెండర్ ఇది. సంతకం చేయమ్మా. ఇన్ని వేల మంది జీవితాలతో ముడిపడింది కాబట్టే సంతకం చేయడానికి భయంగా ఉంది. ఒకవేళ నా టైం బాగోలేక టెండర్ మనకి రాకపోతే? మంచి మనసుతో చేసేది ఏదీ ఫెయిల్ అవదమ్మా. అయినా అవినాష్ బాబు గారు ఈ టెండర్ని కొన్ని వేల మందికి జీవితాలనివ్వాలన్న ఉద్దేశంతో వేస్తున్నారు. ఆయనకి ఎంత పలుకుబడి ఉందో మీకు తెలుసు కదా. మనకి ఈ టెండర్ రావడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆయన ఎప్పుడో చేశారమ్మా. దగ్గరే ఉండి ఈ టెండర్ వేసి మనకే వచ్చేలా చూసే పూచీ నాది.
మీరు సంతకం పెట్టండి అమ్మా. ఇటు అమ్మా. ఇప్పుడు కాదు, రేపు ఉదయం టెండర్ వేయడానికి వెళ్లే ముందు పూజ చేసి అప్పుడిస్తాను. అలాగేనమ్మా, నేను వస్తాను. రేపు టెండర్ వేయాల్సిన టైం గుర్తుంది కదా, సరిగ్గా ముహూర్తం టైంకి బాక్సులో పడాలి. ఈసారి దారులని క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఈ టెండర్ మనకు రావడం గ్యారంటీ. ఈ స్టేట్లోనే హరి నెంబర్ 1 కావడం గ్యారంటీ. ఇక మనకి తిరుగులేదు సుందరం. ఏమంటావు సుందరం? నన్నే అడుగుతున్నారా సార్? అనుకోవటానికి ఏముంది సార్, నాకైతే మనస్ఫూర్తిగా మీ కోరిక నెరవేరాలనే ఉంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం కదా సార్. వర్షం లేదు కదా అని గొడుగు లేకుండా బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళాక వర్షం వస్తుంది. వర్షం వస్తుందేమోనని గొడుగు తీసుకెళ్తే ఒక్క చినుకు కూడా పడదు సార్. ఊహించనిది జరగటం అంటే ఇదే కదా సార్. నేను ఇక్కడ టెండర్ గురించి మాట్లాడుతూ ఉంటే వర్షం, గొడుగు, వాన, ఎండిపోవడం, తడిచిపోవడం వాటి గురించి మాట్లాడతావు ఏంట్రా? అందుకే సార్ నేనేం మాట్లాడను అనేది. మాట్లాడకుండా కాముగా ఉంటే ఏమనుకుంటున్నావు సుందరం అంటారు. కాముగా ఉండలేక ఏదో ఒకటి వాగుతాను, మీ చేతుల్లో తన్నులు తింటాను. ఎందుకు సార్ నాకు ఈ బాధ? నన్నేం అడగద్దు సార్. అప్పుడు నీతో నాకేం పని? నువ్వేదో ఒక చచ్చు సలహా ఇస్తావనే కదా నేను నా దగ్గర పెట్టుకున్నాను. మాట్లాడమంటే ఏదో పనికొచ్చింది మాట్లాడమని అర్థం, చెత్తా చెదారా మాట్లాడమని కాదు. సరే, మీకు పనికొచ్చే విషయమే చెప్తాను. రాజేంద్ర అడ్డం లేడు, అవినాష్ అమెరికా వెళ్ళిపోయాడని తెగ సంబరపడిపోయారు కదా. అమెరికా నుంచి అవినాష్ రామ్దేవ్ అనే అతన్ని పంపించి భార్గవితో కలిసి టెండర్ వేయిస్తున్నాడు. ఆ టెండర్ అప్లికేషన్ బాక్స్లో పడింది అనుకోండి. అది పడదు. అసలు ఆ రామ్దేవ్ గారు టెండర్ వేస్తే కదా. దానికి సపరేట్గా ఆల్రెడీ పెద్ద స్కెచ్ గీసేస్తున్నాను. ఆ రామ్దేవే కాదు, సాక్షాత్ రాముడే దిగొచ్చిన టెండర్ నాకు దక్కకుండా ఎవరు ఆపలేరు. భగవంతుడా, ఇప్పటి వరకు పాప బాధ్యత మాత్రమే తీసుకున్న నాకు ఎంతో మంది జీవితాలతో ముడిపడున్నా ఇంత గొప్ప బాధ్యతను తీసుకునేలా చేశావు. అలాగే ఇందులో గెలుపు సాధించేలా ఆశీర్వదించు. నా మీద ఏ నమ్మకంతో మీరు నాకు ఈ బాధ్యతలు అప్పగించారో తెలీదు. ఇంత పెద్ద టెండర్ గురించి కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేను బాధ్యత స్వీకరించే పరిస్థితి కల్పించారంటే అసలు మీరు నాకు బాధ్యతను అప్పగిస్తున్నారా, లేకపోతే
మీరు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా? అసలేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మీరు అప్పగించిన బాధ్యతలు నేను విజయవంతంగా పూర్తి చేయాలంటే ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా నాకు కావాలి. జాగ్రత్త. పర్వాలేదు మేడం, ఈ టెండర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకే వచ్చేలా చూస్తాను. వస్తాను మేడం. ఉమ్. హలో సార్, నేను రామ్దేవ్ మాట్లాడుతున్నాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. పర్వాలేదు, చెప్పు రామ్దేవ్. ఇప్పుడే టెండర్ వేయడానికి వెళ్తున్నాను సార్. ఈ విషయం మీకు చెప్దామని ఫోన్ చేశాను. జాగ్రత్త రామ్దేవ్, టెండర్ మనకి రావటం గ్యారంటీ. కానీ అసలు టెండర్ వేయకుండా ఆపటానికి చాలామంది ట్రై చేస్తుంటారు. ఏం పర్వాలేదు సార్, ప్రతి క్షణం నేను అప్రమత్తంగా ఉంటాను. మీరేం వరీ అవ్వద్దు. టెండర్ వేశాక మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. బీ కేర్ఫుల్. గుడ్ నైట్ సార్. ఎవరండి మీరు? మీకేం కావాలి? టెండర్ ఎక్కడరా? టెండరా? ఏ టెండర్? అదే ఇవాళ నువ్వు వేయబోయే టెండర్. అదే ఏ టెండర్ అండి? మీకేం కావాలి? ఆ టెండర్ ఇవ్వు. ఇవ్వు. అది ఇవ్వరా. అది
చూసి